ఇవాళ ఏదన్నా వెరైటీగా వార్త తెమ్మంటే వార్త అనుకుంటున్నావా వంటకం అనుకుంటున్నావా వెరైటీగా అంటున్నామని తిట్టి ఫోన్ పెట్టేసిండు. ఇంతకు ఏడున్నాడో ఈ మోతేవారు రాజేషు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. అయ్యో ఏమైంది నాకు అట్లేడుస్తున్నాడు? మీరే నన్ను కాపాడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. మీరు నాకు సాయం చేస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ తోని షికార్లకు తిరుగుతా. గర్ల్ ఫ్రెండ్ తోటి షికార్లు పోతాడా? నా గర్ల్ ఫ్రెండ్ ని బయటికి తీసుకుపోయేందుకు నా దగ్గర డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఆమెనేమో అన్ని కొనియమంటున్నది. అందుకే నేను ఇక్కడ పెట్టిన స్కానర్ కి మీకు తోచినంత డబ్బులు పంపించి నా ప్రేమను నిలబెట్టండి ఫ్రెండ్స్, నిలబెట్టండి. ఓవా ఇంతనన్న సిగ్గున్నదా? గలీజ్గా పిల్లతోటి తిరిగేటందుకు పైసలు అడుక్కుంటున్నావా? గలీజ్ ఏమున్నదబ్బా, గలీజ్ ఏమున్నది? గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో గర్ల్వి నీకేం తెలుసు? బాయ్స్ నడుగు బాధ అంతా కక్కుతారు. అయ్యో అరే బయటికి పోతే రూపాయి బిల్ల తీయరు, మా దగ్గరనేమో పైసలు ఉండయి. కట్టకుంటే ఇజ్జతి పోతుంది, కడితే కష్టాల పాలవుతాం. అయినా కూడా కడతామబ్బా. అది మా బాయ్స్ గుండె. బిల్లు కోసం చెయ్యి పెడితే జేబుకు చిల్లు తప్ప చిల్లర పైసలు కూడా ఉండయి. అయినా సరే ఎవరి దగ్గర నన్న క్రెడిట్ తెచ్చైనా మీ దగ్గర క్రెడిట్ కొట్టేయాలనుకుంటాం. అది మా బాయ్స్ అంటే. అయినా నీతోని మాట్లాడేం లాభంలే, నువ్వు కూడా ఒక లేడీవే కదా. బాగా ఎమోషనల్ అయితే అన్నట్టున్నావు. అరే అడిగింది కొనియకుంటేనేమో కొనియ చేత కాదు అని అలుగుతారు. అడగక ముందే కొనిస్తే ఉత్తగా పైసలు దండుగా చేస్తున్నావు అంటారు. మీకు నచ్చింది కొంటే రేట్ ఎక్కువ పెట్టినవు అంటారు. తక్కువది కొంటేనేమో ఇంతదానికి తేకుంటే అయిపోవు కదా అంటారు. ఎట్లా చెప్పబ్బా మీతోటి? అసలు ఏంది నీ బాధ? అయినా ఇట్లా స్కానర్ పెట్టగానే పైసలు పంపుతారా ఎవరన్నా? ఏమో ఎవరికెరక. ఒక 1000 మంది చూస్తే 100 మంది పంపినట్టే కదా. ఎవడాడు అసలు నీకు ఈ దిక్కుమాల ఐడియా ఇచ్చింది? చెప్పు ముందు. ఎవడు గివడని మాట్లాడకు. ఒక పూర్ హార్టెడ్ ప్రేమికుడు చేసిన పని చూసి నేను కూడా ఇట్లా డిసైడ్ చేసిన. ఎవరయ్యా ఆ పూర్ హార్టెడ్ ప్రేమికుడు? రాజస్థాన్ జైపూర్ లో ఉండే రాహుల్ ప్రజాపత్ అనేట ఆయన గర్ల్ ఫ్రెండ్ తోని తిరిగేటందుకు పైసలు లేవు, సాయం చేయండి ప్లీజ్ అని జైపూర్ లో ఉన్న పత్రికా గేటు, వరల్డ్ ట్రేడ్ పార్కు, గౌరవ్ టవర్ల కాడ ఇంకా చాలా జాగాల్లో స్కానర్లు ప్రింటేసి అతికిచ్చిండు. అరే చాలా మంది స్కాన్ చేసి డబ్బులు పంపినరట కూడా. అవునా? అందుకే నాకు కూడా ఎవరైనా పంపకపోతారా అని ఇట్లా చేస్తున్నా. ఆయన ఎవరో స్కానర్ అతికించిండని నువ్వు ఏకంగా వీడియోనే పెడుతున్నావా? ఎస్, పాపం ఆ రాహుల్కు ఎంత కష్టం ఉంటే ఇట్లా చేస్తాడు చెప్పు. ఆయన ఫోటో దొరికితే పాకెట్ క్యాలెండర్ కొట్టించి పాకెట్లో పెట్టుకోవాలి ప్రేమికులంతా. దీన్ని బట్టి నీకేం అర్థమవుతున్నది అంజలి? ప్రేమ మనిషితోటి మర్డర్లే కాదు, స్కానర్లు పెట్టు ఆడుకునేటట్టు కూడా చేస్తుందని. చల్లాడు నువ్వు నీ తింగరేశాలన్నీ. ఇగో ఈ రీల్ నిన్ను కూడా కొలాబరేట్ చేస్తున్నా, జర మీ వాళ్ళందరికీ షేర్ చేయి సరేనా? నన్ను కొలాబ్ చేసినామంటే నిన్ను కొలాబ్ చేస్తా చూడు. అడ్డగోలు కథలు పడుతున్నావు అని. కానీ ఏం జనరేషన్ వల్ల టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటున్నారు మొత్తానికి.